ఏబిఎన్ రాధాకృష్ణ ఈ వారం తన ఆంధ్రజ్యోతి వీకెండ్ కామెంట్లో కొన్ని కొత్త పలుకులు కూడా గట్టిగానే పలికాడు. సంక్షేమమా సంక్షోభమా అని చెప్పేసి రెండు తెలుగు రాష్ట్రాల గురించి ఆయన తన వేలో అభివర్ణించడం జరిగింది. మన రాధాకృష్ణ మాట్లాడుతుంటే అనేక అంశాల్లో 1, 2, 3 ఒక 3 పాయింట్ అయితే చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన అన్నటువంటి మొదటి పాయింట్, సంక్షేమ పథకాల ప్రకటనలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కొంత బాధ్యతగా వ్యవహరించాడు. రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేసిన 2009 ఎన్నికల్లో గట్టెక్కేందుకు మరికొన్ని పథకాలు ప్రకటించాలని తన సన్నిహితులు సూచిస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు, ఇంతకంటే ఎక్కువ చేయలేం, గెలిస్తే గెలుస్తాం లేదంటే లేదు అని కరాఖండిగా చెప్పాడంట ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ విషయంలో ఆయన అభినందించాల్సిందే అనేసి ఏబిఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకులలో రాయడం కూడా జరిగింది. చాలా మంచి పాయింట్, ఇది వండర్ఫుల్ పాయింట్. నిజంగానే చెప్పాలంటే చాలా గొప్ప మాట చెప్పాడు రాధాకృష్ణ. పోయిన ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇంతకు మించి హామీలు ఇవ్వడం సాధ్యం కాదు, బడ్జెట్ సపోర్ట్ చేయదు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పినప్పుడు మాత్రం ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా జగన్ చేత కావడం లేదు, జగన్కి చేతకాక చేతులు తీశాడు అని చెప్పేసి ప్రచారం చేసింది కూడా ఇదే మీడియా కదా. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగే 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు హామీల విషయంలో చాలా బాధ్యతాయుతంగానే వ్యవహరించాడు అనేసి ప్రస్తుతానికి రాధాకృష్ణ గారు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే తన మనసంతా కూడా అటువైపు ఉంటే ఇలా వెళ్ళదు. తర్వాత రెండో పాయింట్, 2014లో తాము అధికారంలోకి వచ్చినట్టేనన్న అతి విశ్వాసంతో ఉండి బోర్లా పడిన జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో మాత్రం ఛాన్స్ మిస్ కాకూడదని భావించి నవరత్నాల పేరిట సరికొత్త పథకాలను ప్రకటించాడు. అనూహ్యంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు అని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ తన రెండవ పలకని పలకడం జరిగింది. అయ్యా రాధాకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ గెలిస్తే అది సహజ సిద్ధమైనటువంటి గెలుపు మీ వేలో, మీ భాషలో. అదే వేరే పార్టీ వైసీపీ గెలిస్తే అనూహ్యం, అదృష్టం, లాటరీ అనేసి మీరే గతంలో మాట్లాడారు కదా, అది ఎంతవరకు సమంజసం? సూపర్ 6 పవన్ కళ్యాణ్ గారి మద్దతు, బీజేపీతో కలిసి అనూహ్యంగా టీడీపీ గెలిచింది అనేసి రాయవచ్చు కదా, ఎంతటితో ఆపకూడదు. మధ్యలో షర్మిల, వైఎస్ సునీత వీళ్ళిద్దరూ కలిసి ఏ విధంగా వైఎస్ వివేక గారి హత్య కేసును బూచిగా చూపి ప్రచారం చేసి ఆ ఓట్లను డివైడ్ చేసే విధంగా మభ్యపెట్టారో వాటి గురించి కూడా చెప్పి ఉంటే బాగుండేది రాధాకృష్ణ. వీటన్నిటితో జత కలిసి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచింది అనేసి రాయవచ్చు కదా. ఇక్కడ మాత్రం ఎందుకు రాధాకృష్ణ మరి తమాషాగా రాస్తాడు? 5 ఏళ్లలో సంక్షేమ పథకాల పేరిట దాదాపు 2.5 లక్షల కోట్లు పంచాడు అనేసి మన రాధాకృష్ణ గారు మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించిన తర్వాతనైనా సరే నిజాన్ని అంగీకరించేందుకు ఆ రాధాకృష్ణ గారికి 100 దండాలు. ఎందుకంటే ఒప్పుకున్నాడు ఆయన, గత 5 ఏళ్లలో సంక్షేమ పథకాల పేరిట దాదాపు 2.5 లక్షల కోట్లు పంచాడు, 2.5 లక్షల కోట్లు పంచాడు అని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ ఒప్పుకున్నందుకు నిజంగానే ఆయనకి హ్యాట్సాప్ చెప్పాలి. అఫ్కోర్స్ ఇప్పుడు ఒప్పుకోవడం వల్ల లాభం ఏమిటి అనేసి అనుకోవచ్చేమో, ఇవి ముందుగా బాగా పనికి వస్తాయి. అదేవిధంగా మూడో పాయింట్కి వస్తే, జగన్ రెడ్డి లెక్కర్ భవిష్యత్ ఆదాయాన్ని కుదవపెట్టగా చంద్రబాబు అదే బాటలో గనుల ఆదాయాన్ని కుదవబెట్టాడు. తమాషా ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో నాడు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు చేశాడని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంటే అప్పులు చూసి జగన్ అండ్ కో గుండెలు బాదుకుంటున్నారు అనేసి రాధాకృష్ణ మూడవ పలుకు పలికాడు. టీడీపీ విమర్శించగా వైసీపీ గుండెలు బాదుకుంటుంది. ఈ పదప్రయోగంలోనూ
వైసీపీ మీద వ్యతిరేక భావన చాలా స్పష్టంగా కనబడుతుంది రాధాకృష్ణకి. అసలు తమాషా ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ 5 ఏళ్ల కాలంలో కలిపి 3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే గుండెలు బాదుకునేది తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదండోయ్. మేజర్ చెప్పాలంటే ఈ పచ్చ మీడియా కూడా. ఈ పచ్చ మీడియా తర్వాత తెలుగుదేశం పార్టీ. ఈ మీడియా లేకపోతే తెలుగుదేశం పార్టీ అనేది పెద్ద గుణసున్న. ఇప్పుడు 15 నెలల్లోనే 2 లక్షల కోట్లు అప్పు చేసిన ఇదే మీడియా మాత్రం గుండెలు బాదుకోవడం లేదు చూసారా. అది ఎందుకో మనకైతే అర్థం కావడం. ఇక్కడ మాత్రం తమాషగా ఉంటుంది. ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. వీడియో చాలా పెద్దదైపోతుంది కాబట్టి ఇంతటితో సమాప్తం చెప్పాలా. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ ఉన్నా బాగా తినచ్చు. అందుకే గుండెలు గువ్వలు తెరవరు ఈ పచ్చ మీడియా. కళ్ళు లేని కబోది మీడియా. ఇంకేం చెప్తాంలే, ఇంకా వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో.